మామిడి రైతులకు సంబంధించి పడుతున్న కష్టం వర్ణనాతీతం. గత ఏడాది అంటే 2024లో ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక 2024లో ఇక్కడ కంపెనీలకు వాళ్ళు మామిడికాయలు తోలడం జరిగింది. అయితే అప్పుడు తయారు చేసినటువంటి పల్పును కూడా ఇప్పటి వరకు కూడా కంపెనీని అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే అప్పట్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు ప్రధానంగా అంటే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. ఆ సందర్భంగా కంపెనీ లోపలంతా కూడా ఈ స్టాక్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది. మొత్తం 24, 23, 22వ సంవత్సరం నుంచి కూడా స్టాక్ ఉండిపోవడం జరిగింది. ఇదంతా చూడొచ్చు. మొత్తం తిరుపతి సమీపంలోని రేణుగుంట కంపెనీలో ఇదంతా కూడా కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. ఇంకా కూడా కొంచెం స్టాక్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ కొనుగోలు అంతా కూడా, ఎందుకంటే ఈసారి ఒక 2 నెలల్లోనే మొత్తం కూడా మామిడి పూత అంతా కూడా ఇప్పటికే దిగుబడి అవుతుంది. చెట్టు కూడా ఈసారి పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కూడా కంపెనీకి సంబంధించి ఇదంతా కూడా మనం చూపించే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా స్టాక్ అంతా అమ్ముకోవాలి. మనం చూడొచ్చు. దీనిపైన స్టాక్ కూడా ఇది చూడండి. తయారైనటువంటి 1వ నెల 25వ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ చాలా రకాలుగా నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది. చూడండి, ఇది చూడండి 2023, 24 అప్పుడు తయారైనటువంటి పల్ప్ ఇది. అంటే దీన్ని ఎందుకంటే అప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఇదంతా కూడా అమ్ముకోలేదు. మరి గత ఏడాది ₹2, ₹3 సంబంధించి చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. రైతులకు సంబంధించి మామిడికాయలు కొనుగోలు చేసుకోవాలంటే మరి ఆ రకంగా కూడా అంటే వాళ్ళు ఇదంతా కూడా కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు సైడ్ ఒకసారి చూస్తే ఇది కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇది 2005కి సంబంధించిన బ్యాచ్. అంటే లాస్ట్ ఇయర్ పల్పు అంటే మామిడికాయల ద్వారా ఈ పల్పు తీయడం జరిగింది. సో మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా గుజ్జు పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్నా దయ చూపకపోతే ఈ పల్పు అంతా అమ్ముకునే అవకాశం అయితే ఉండదు. మరో 2 నెలల్లో వచ్చేటటువంటి కొత్త రకం మామిడికాయలకు సంబంధించిన పల్పుని కూడా అంటే కాయలు కూడా కొనుగోలు చేయడానికి ఈ కంపెనీని కూడా ఆసక్తి చూపే అవకాశం అయితే ఉండదు. ఈ కంపెనీ ఇవన్నీ కూడా ఈ స్టాక్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకుంటే తప్ప ఇక్కడ ఖాళీ అవ్వదు. దాని తర్వాత రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసుకోవాలి.